D1 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దుగ్గిరాల శుభం మహేశ్వరి పసుపు కోల్డ్ స్టోరేజ్ లో అగ్ని ప్రమాదం, విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణం. గుడివాడలో రా కదలిరా సభలో వైసీపీ చేసే దుర్మార్గాలన్నీ త్వరలోనే ఎండగడతామన్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణ రాష్ట్ర మెడికల్ సర్వీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సమీక్ష నిర్వహించిన దామోదర్ రాజనరసింహం. మేనల్లుడి నిశ్చితార్థ వేడుకలకు హాజరైన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పనుల్లో నిర్లక్ష్యం, నాసిరకం సిమెంట్తో నిర్మించడమే ఈ ప్రమాదానికి కారణం. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం దుగ్గిరాల గ్రామం రైల్వే స్టేషన్ సమీపంలో శుభం మహేశ్వరి పసుపు యార్డ్ కోల్డ్ స్టోరేజ్ ప్రమాదశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు వ్యాపించాయి. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేస్తూ ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నాలుగు ఫైర్ ఇంజిన్ నీళ్ళు అందులో పట్టాయి. అది ఒకటి తీసుకొచ్చాము. 2 వాటర్ ట్యాంకర్లు, డిస్కో ట్యాంకర్ కూడా ఒకటి బయట అది లోపలికి రాదు, పెద్దది బయట నుంచి వాటర్ ఆల్రెడీ అక్కడ డైరెక్ట్ పంపింగ్ కోసం పంప్ అరేంజ్ చేసాం. సీతా ఫైర్ ఇప్పుడే తెలిసింది మేడం. ఆ కార్నర్లో కాబట్టి అక్కడ వాటర్ తీసుకెళ్ళలేకపోతున్నాం. ఎక్కడైతే స్పాట్ ఉందో ఆ స్పాట్కి వాటర్ తీసుకెళ్ళలేకపోతున్నాం. అంత క్లోజ్ మనం ఒకసారి ట్రై చేసాం లోపలికి వెళ్దామని. ఒకసారి మొత్తం ఒక ఫ్లోరు స్టెప్ డౌన్ అయిపోయింది. కరెంట్ ఉన్న లోపలే కనపడింది. ఇంకో ప్రాబ్లం ఏంటంటే మనం లోపలికి వెళ్ళంగానే ఒక ఫ్లోర్ కనపడింది. అంటే ఒక ఏరియా ఫ్లోర్ మొత్తం పడలేదు. ఎక్కడైతే ఫైర్ అవుతున్న ఛాంబర్లు అంతా చెక్కలు కదా, అవి వీటికి ఉండ బస్తాల వీటికి కింద పడింది. మొత్తం తాటి పట్టు కదా, మొత్తం తాటి పట్టు వరుసగా బిగించి వేస్తారు. తాటి బత్తలు వేస్తారు. తాటి బత్తలు బ్యాగులు పెడతారు. ఎందుకంటే ఏసీ కింద నుంచి పైన ఫ్లో అవడం కోసం గ్యాప్లు పెడతారు. కమ్మలు తాటి కమ్మలు పెడతారు. కృష్ణా జిల్లా గుడివాడలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన రా కదిలిరా సభకు నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై సీఎం జగన్, ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గుడివాడలో ఎంతో మంది మహానుభావులు పుట్టారని, కానీ బూతులు మాట్లాడే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని కొడాలి నానిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. ఈ దుర్మార్గులు గుడివాడకు క్యాసినో తీసుకువచ్చారని, ఎవరిని వదిలిపెట్టేది లేదని, త్వరలో వీళ్ల కథ సమాప్తం అవుతుందని, బూతులు మాట్లాడితేనే వైసీపీలో పదవులు వస్తాయని, సంక్రాంతి పేరు చెప్పి ఓ వ్యక్తి పెన్షన్లు కొట్టేస్తున్నారని, నేరాలు చేసే దుర్మార్గులేనని, అలాంటి నీతిమాలిన వాళ్లకు ఓటు వేయొద్దని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ గుడివాడ ప్రక్షాళన చేసే బాధ్యత మీ పైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే కొడాలి చెప్తున్నా, పిచ్చ పిచ్చ ఆటలు వేయద్దు. నోరుందని పారేసుకోవద్దు. నీకు నోరుందని పారేసుకుంటే భవిష్యత్తులో జరిగే పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నా. తెలుగుదేశం పార్టీ ఎవరి జోలుకు రాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నా, మనల్ని కాపాడుకోవాలన్నా ఏదైనా సరే ఎదిరించే శక్తి, సామర్థ్యం ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ.
వైసీపీ 4వ జాబితా విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల క్రమంలో ఇప్పటికే వైసీపీ 3 జాబితాల్లో ఇన్ఛార్జ్ పేర్లను వైసీపీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు 9 మంది అభ్యర్థులతో 4వ జాబితా విడుదల చేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉన్నవారికి సీఎం జగన్ సీట్లు కేటాయించినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి శ్రీ దామోదర్ రాజ్ నరసింహన్ తన కార్యాలయంలో తెలంగాణ స్టేట్ మెడికల్ అండ్ సైన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో టీఎస్ఎంఎస్ఐడిసి ద్వారా నిర్వహిస్తున్న వైద్య కళాశాల బిల్డింగ్ నిర్మాణ పనులు, నర్సింగ్ కాలేజీ నిర్మాణ కళాశాల సామర్థ్యం పెంపుదల, మౌలిక సదుపాయాల కల్పన, అధునాతన ఎక్విప్మెంట్ల కొనుగోలుతో పాటు మందులు, డ్రగ్స్, ఎంసీఎం కిట్స్, న్యూట్రిషన్ కిట్లను నాణ్యతతో కూడిన వాటిని కొనుగోలు చేయాలని, నాణ్యమైన మందులు, ఎంసీఎం కిట్స్లను, న్యూట్రిషన్ కిట్లను అర్హులైన వారికి సరైన సమయంలో సరఫరా చేయాలని, బిల్డింగ్ నిర్మాణ పనులు వేగంగా అనుకున్న సమయానికి పూర్తి చేసేలా అధికారులు కృషి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో టీఎస్ఎంఎస్ఐడిసి మేనేజింగ్ డైరెక్టర్ ఆర్వి కన్నన్, డిఈ కౌటిల్య, సిఈ రాజేంద్ర కుమార్, కార్పొరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్లో గత రాత్రి జరిగిన వైఎస్ షర్మిల కుమారుడు వివాహ నిశ్చితార్థ వేడుకకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సతీమణి భారత్తో కలిసి మేనల్లుడు నిశ్చితార్థ వేడుకలకు హాజరయ్యారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ తన సోదరి షర్మిల, అక్క బావను పలకరించి తల్లి విజయమ్మను ఆప్యాయతగా అద్దుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావును పలకరించారు. కాబోయే వధువులను ఆస్వాదించారు. సీఎం జగన్ను చూడగానే కొంతమంది అభిమానులు సీఎం జగన్ అంటూ నినాదాలు చేశారు. తదుపరి సీఎం జగన్ దంపతులు హైదరాబాద్ నుంచి తాడేపల్లి బయలుదేరారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవారం వద్ద గ్రీన్ఫీల్డ్ హైవే బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కాంక్రీట్ పోస్తుండగా ఒక్కసారిగా బ్రిడ్జి స్లాబ్ పోవడంతో అప్రమత్తమైన కార్మికులు బ్రిడ్జి పైనుంచి దూకి తమ ప్రాణాలు రక్షించుకున్నారు. కాగా ఈ ప్రమాదంలో 9 కార్మికులు గాయపడ్డారు. శతగాతులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం, నాసిరకంగా నిర్మించడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. జనవరి 22న అయోధ్యలోని రామాలయ ప్రారంభోత్సవ సందర్భంగా శ్రీవారి ప్రసాదంగా భక్తులకు పంపిణీ చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు 25 గ్రాముల బరువున్న 1,00,000 లడ్డూలను పంపిణీ చేయనున్నారు. ఈ క్రమంలో రామజన్మభూమికి వచ్చే ప్రతి ఒక్క భక్తునికి ఈ లడ్డూ అందించనున్నారు. తిరుమలలోని సేవా సదన్ 1లో దాదాపు 350 మంది శ్రీవారి సేవకులు ఈ లడ్డూ ప్రసాద తయారీ కార్యక్రమాల్లో నిమగ్నమైపోయి ఉన్నారు. ఒక్కో ప్యాకెట్లో 2 లడ్డూలు చొప్పున 150 ప్యాకెట్లు ఒక్కొక్క బాక్స్గా తయారు చేసి 350 బాక్సులను రామజన్మభూమికి పంపించనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో జనరల్ శివప్రసాద్తో పాటు ఈవో శ్రీనివాసులు తదితర సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గత రాత్రి పార్టీ అధ్యక్షులతో పాటు మరో 5 విభాగాలకు ముఖ్య నేతలను నియమించారు. తెలంగాణ రాష్ట్రం చైతన్యపురి పిఎస్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ను నాన్ బెయిల్ వారెంట్ చూపించి బెదిరించిన పోలీసులను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ బాబు, పీసీ మల్లేశం, కోర్టు పీసీ నరేంద్ర వారెంట్ పేరిట 5 లక్షల రూపాయలు అడిగారని, 3 లక్షలు చెల్లించినా మళ్లీ డబ్బుల కోసం వేధిస్తున్నారని వెంకటరమణ ఏసీబీని ఆశ్రయించగా రైట్స్ లో నిజమని తేలడంతో 3 కానిస్టేబుల్ను మరో 4గురిని అరెస్ట్ చేసినట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్ తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ D1 న్యూస్. నిరంతర వార్తా స్రవంతి కోసం మా D1 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ D1 న్యూస్ ఛానల్.